రేయ్, ఎవడైనా వందే భారత్ స్లీపర్ ట్రైన్లో టికెట్ అయ్యిండ్రా సంజు బాబు ఇంటికి వెళ్ళాలంట. లేకపోతే ఏంటి భయ్యా, ఫస్ట్ మ్యాచ్లో 10, రెండో మ్యాచ్లో ఇంకా దారుణంగా 6 రన్స్. సంజు బాబు నుంచి కంటిన్యూస్గా ఇలాంటి చెత్త పెర్ఫార్మెన్సెస్ చూశాక ఫ్యాన్స్కి చిర్రెత్తుకొచ్చి ఇలాంటి డైలాగ్లే చెప్తున్నారు. ఒక పక్క అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి యంగ్ స్టార్స్ బౌండరీల వర్షం కురిపిస్తూ రికార్డులు బద్దలు కొడుతుంటే, సీనియర్ ప్లేయర్ అయి ఉండి పరమ చెత్త బ్యాటింగ్ చేస్తూ వర్స్ట్ షాట్ సెలక్షన్తో అవుట్ అవుతుంటే, లేజీ కీపింగ్తో స్టంప్ అవుట్లు, రన్అవుట్లు మిస్ చేస్తుంటే ఫ్యాన్స్ అందరికీ ఇలా కోపం రాక ఇంకేం వస్తుంది? అసలు బాల్ని టైమింగ్ చేయడమే సంజు వల్ల కావట్లేదు. ఐపీఎల్లో ఎంత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ షాట్స్ ఆడేవాడు. కానీ టీమిండియాలో రీసెంట్ టైమ్స్లో ఆడిన మ్యాచ్లన్నీ చూస్తే లూజ్ షాట్స్, చెత్త టైమింగ్తోనే అవుట్ అవుతున్నాడు. ఏదో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం టీంలో సంజుని కంటిన్యూ చేస్తున్నారు, కానీ ఏమాత్రం అటు ఇటైనా టీం నుంచి పీకి పారేయడానికి బీసీసీఐ ఏమాత్రం వెయిట్ చేయదు. మహా అయితే T20 వరల్డ్ కప్ వరకు ఇలా ఉంచుతారేమో. అక్కడ కూడా ఇలాగే చెత్తగా ఆడితే ఇక రిటైర్మెంటే. సింపుల్గా రిటర్న్ టికెట్ వేసి బాబు ఇంటికెళ్ళి ఆడుకోమ్మా అని పంపించేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఓపెనర్ ప్లేస్ కోసం రుతురాజ్ గైక్వాడ్ ఫ్రంట్ రోలో కర్చీఫ్ వేసుకుని మరీ రెడీగా ఉన్నాడు. నెక్స్ట్ దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ లాంటి యంగ్స్టర్స్ క్యూలో ఉన్నారు. సర్ఫరాజ్ ఖాన్ కూడా రెడీగా ఉన్నాడు. అయితే ఇలా క్రిటిసైజ్ చేయగానే సంజు బాబు ఫ్యాన్స్ అంతా క్యూ కట్టి, మా వాడు T20లో 3 సెంచరీలు కొట్టాడు, అలాంటి బ్యాటర్ని ఇలా అంటావా అని నన్ను తిట్టచ్చు. కానీ ఒక్కటి చెప్పండి, మా తాత నేతన్నం తిన్నాడు, నా చెయ్యి వాసన చూడండి అనే పాతకాలం సామెత ఒకటి ఉంది. ఆ సామెత లెక్క అప్పుడెప్పుడో 2024లో 2 ఏళ్ల క్రితం T20లో 3 సెంచరీలు కొట్టాను, అందుకని నన్ను ఏళ్ల తరబడి భరించండి అంటే కుదరదు కదా. 2025లో సంజు 14 మ్యాచ్లు ఆడితే కొట్టింది ఒకే ఒక్క హాఫ్ సెంచరీ. సెంచరీ కాదు, ఓన్లీ హాఫ్ సెంచరీ. ఆ తర్వాత అన్ని దాదాపు సింగిల్ డిజిట్లు, డబుల్ డిజిట్లే. డబుల్ డిజిట్ రన్స్ కూడా 20 రన్స్ దాటితే అదేదో పెద్ద గొప్ప విషయమే. మొత్తంగా 14 మ్యాచ్ల్లో 248 రన్స్ కొట్టాడు సంజు బాబు. ఇప్పుడు చెప్పండి, సంజు ఫామ్లో ఉన్నట్టా లేనట్టా? అయితే ఇలా సంజు ఫామ్ పోగొట్టుకుని వరుసగా ఫెయిల్ కావడానికి ఒక సీరియస్ రీజన్ ఉంది. ఒకప్పుడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేశాడు. ఇప్పుడు సంజు ఫేస్ చేస్తున్నాడు, అదే ఓవర్ వెయిట్. 2021లో సంజు శాంసన్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు 2026లో సంజు శాంసన్ ఎలా ఉన్నాడు ఒక్కసారి చూడండి. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో, ఎంత వెయిట్ పెరిగాడో? అదే సంజు ప్రాబ్లం. రోహిత్ లాంటి స్టార్ బ్యాటరే 39 ఏళ్ల వయసులో తన ఓవర్ వెయిట్ ప్రాబ్లమ్ని కన్సిడర్ చేసి క్రికెట్ కోసం వెయిట్ తగ్గి ఫిట్ అయ్యాడు. కానీ సంజు మాత్రం తన వెయిట్ మీద ఫోకస్ పెట్టకుండా పెరుగుతూనే పోతున్నాడు. ఆ వెయిట్ వల్లే కీపింగ్ కూడా ఫాస్ట్గా చేయలేకపోతున్నాడు, క్రీజ్లో స్పీడ్గా కదలలేకపోతున్నాడు, వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తలేకపోతున్నాడు. ఈ T20 సిరీస్ వరకు తీసుకున్న 2 మ్యాచ్లో లేజీ బ్యాటింగ్తో, పూర్ షాట్ సెలక్షన్తోనే అవుట్ అయ్యాడు సంజు. కీపింగ్లో కూడా లేజీనెస్తోనే ఫస్ట్ T20లో గ్లెన్ ఫిలిప్ రన్అట్ మిస్ చేశాడు, రెండో T20లో చాప్మన్ ఇచ్చిన క్యాచ్ మిస్ చేశాడు. అందుకే సంజు వెంటనే కండకి కొవ్వుకి ఉన్న తేడా తెలుసుకుని వెయిట్ తగ్గడంపై ఫోకస్ పెట్టాలి. ఇక్కడి నుంచైనా బాగా ఆడాలి. అలా ఆడితే 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఒకవేళ రోహిత్ రిటైర్మెంట్ తీసుకుంటే ఆ ప్లేస్ కూడా సంజుకి దక్కచ్చు. అండ్ మనం వన్డేలో కూడా సంజు శాంసన్ ఓపెనింగ్ పొజిషన్లో చూడొచ్చు. అయితే కామన్గా ఎంత కోపం రాదు. సపోజ్ గిల్ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, హ్యాపీగా గంభీర్ని తిట్టి రిలాక్స్ అయిపోతాం. కానీ సంజు విషయంలో అలా కాదు. ఎందుకంటే ఎంతో కాలం నుంచి సంజుకి ఛాన్సులు ఇవ్వకుండా టాలెంట్ని తొక్కేస్తున్నారని ఫ్యాన్స్ ఏకంగా బీసీసీఐతో తెగ ఫైట్ చేశారు. 2015లో టీమిండియాలో డెబ్యూ చేసిన టాలెంటెడ్ ప్లేయర్ అయినా కూడా 2021 వరకు కేవలం 10 మ్యాచ్ల్లో ఆడించి కావాలని ఛాన్సులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని రోజు బీసీసీఐని, సెలక్షన్ కమిటీలని ఏకి పారేసేవాళ్ళం. సంజుకి ఛాన్సులు ఇచ్చే వరకు సోషల్ మీడియాలో పోరాడాం కూడా, నేను కూడా అందులో ఒకని. దీంతో 2022 నుంచి ఛాన్సులు రావడం మొదలైంది. రోహిత్ T20 రిటైర్మెంట్తో 2024 నుంచి ఫుల్ టైం T20 ఓపెనర్ అయ్యాడు సంజు బాబు. మరి ఇలాంటి ఛాన్స్ని ఎంత బాగా యూజ్ చేసుకోవాలి, ఆ ప్లేస్ని కంప్లీట్గా తన పేరుతో సిమెంట్ చేసుకోవాలి. కానీ లాస్ట్ 15 మ్యాచెస్ నుంచి సంజు పెర్ఫార్మెన్సెస్ చూస్తుంటే ఇరిటేషన్ వస్తుంది. ఇంత స్ట్రగుల్ తర్వాత వచ్చిన ఛాన్స్ని ఇలా వేస్ట్ చేసుకుంటే మరి ఫ్యాన్స్ కోపం రాదా? అందుకే ఇప్పటికైనా సంజు తన బ్యాటింగ్ అండ్ కీపింగ్ పై ఫోకస్ పెట్టి సీరియస్గా ఆడాలి. ముందు ఓవర్ వెయిట్ పై ఫోకస్ పెట్టి వెయిట్ తగ్గాలి. మళ్ళీ 2021 సంజు శాంసన్ కమ్బ్యాక్ ఇవ్వాలి. ఈ ప్లేస్ కోసం ఇన్నేళ్ల నుంచి తను పడిన స్ట్రగుల్స్ అన్ని గుర్తుకు తెచ్చుకొని ప్రతి మ్యాచ్ ఇదే తన చివరి ఛాన్స్ అన్నట్లు ఆడాలి. అలా ఆడి సక్సెస్ అయితే రేపు 2027 వరల్డ్ కప్ తర్వాత వన్డేలో కూడా సంజుని మనం ఓపెనర్గా చూడొచ్చు.